కోడిపిల్లల్ని ఎక్కువగా చేపిస్తూ ఉండే వాళ్ళ దగ్గర, కోడిపిల్లలు ఎక్కువగా ఉండే వాళ్ళ దగ్గర కంటి లోపల తెల్ల చుక్క ఫార్మ్ అయ్యి, ఆ చుక్క కాస్త పెరిగి పెద్దదయిపోతా, చివరికి కన్నుబోయే తారాస్థితికెళ్తది. ఇలాంటి కంప్లెయింట్‌లొచ్చినప్పుడు గూడా కంట్రోల్ అవ్వటానికి హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి. అవి వాడొచ్చు. కాపోతే లక్షణం గమనించి మెడిసిన్స్ ఎయ్యాలి. ఇటువంటి కంప్లెయింట్ రావడానికి ప్రథమ కారణం ఏంటంటే, కోడి పిల్లల్ని రాత్రి పూట కమ్మేసేటువంటి ఏరియా ప్రాపర్ క్లీనింగ్ లేకపోవటం వల్ల కంప్లెయింటొచ్చిద్ది. క్లీనింగ్ లేకపోవటం అంటే చాలామంది ఏం జేత్తారంటే కోడిపిల్లలే గదా! ఈ పిల్లలుండే ఏరియానే గదా! అని జెప్పి 3 రోజులకొకసారో, 4 రోజులకొకసారో, 5 రోజులకొకసారో క్లీన్ జేస్తా ఉంటారు. సో, ఇలా క్లీన్ చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. క్లీన్ చెయ్యాలి ప్రతిరోజు అని చెప్పటానికి రీజన్ ఏదో శుభ్రంగా ఉంటది అని ఒకటే కాదండి. కోళ్ళ దగ్గర ప్రతిరోజు క్లీన్ చేయాలని చెప్పడానికి రీజన్ ఏందంటే, కోడి వేసినటువంటి రెట్ట మట్టిలో కలిసిపోయేటప్పుడు అక్కడి నుంచి పాయిజన్ గ్యాసులు రిలీజ్ అయితాయి. అమ్మోనియా, మీథేను, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఇలాంటి పాయిజన్ గ్యాసులు రిలీజ్ అవుతాయి. ఈ పాయిజన్ గ్యాసెస్‌లో అమ్మోనియా అనేది మోస్ట్ డేంజరస్ గ్యాస్. ఈ మోస్ట్ డేంజరస్ గ్యాస్ ఎక్కువగా రొటేట్ అయ్యేటువంటి ఏరియాలో కోళ్ళు ఉంటే, అది చిన్న కోడి పిల్లైనా, పెద్ద కోడైనా, అమ్మోనియా గ్యాస్ ఎఫెక్ట్ కారణంగా కళ్ళు పోతాయి. తల చొక్కొచ్చిద్ది, కన్ను పోద్ది. లేపోతే కంట్లో పుసి ఫార్మ్ అయ్యి మనం ఎన్ని మందులేసినా తగ్గదు. సో, క్లీనింగ్ కంపల్సరీగా ఉండాలని చెప్పడానికి రీజన్ అదే. కేవలం ఈ కళ్ళు కంప్లెయింటే కాదు. ఈ ప్రాపర్ క్లీనింగ్ లేకపోతే కోళ్ళు ఎండిపోవటం కూడా జరుగుతది. కోడి పిల్లల్ని రాత్రి పూట కప్పేసే ఏరియాలో కింద బరక బరవండి. గోనుపట్లు అయ్యేమి ఎయకుండా తెల్ల బరకాలుంటాయి. మన యూరియా, డీఏపీలకొస్తాయి లేకపోతే కోళ్ళ మేతలకొస్తాయి గదా! ఆ బరకాలు కింద పరిచేసి లేపోతే ఒకదానికొకటి అటాచ్ చేసి కుట్టించి దాని కింద పరవండి. అది చాలా సేఫ్ మెథడ్. ఈ రెట్టలు నేల మీద పడినా గూడా ప్రతి 6 నెలలకో, ప్రతి 3 నెలలకో, ప్రతి సంవత్సరానికి ఒకసారి మట్టి మార్చాలి. మళ్ళో రిస్క్ అనుకుంటే కనక కింద బరకాలి. ఈ వర్షాకాలం వచ్చిందంటే ఆ నేలలో తొందరగా ఆ పాయిజన్ గ్యాస్‌లు ఎక్కువగా రిలీజ్ అయితా ఉంటాయి. ఎందుకంటే వాతావరణం తేమగా ఉంటది గాబట్టి, నేల ఆరదు గాబట్టి. సో, ఇది కొంచెం ఎక్కువ డేంజరస్ అవ్వటానికి ఛాన్స్ ఉంటది. అదే పట్టాలేసుకున్నారు కింద బరకాలేసుకున్నారనుకోండి, ఆ ఎఫెక్ట్ కోడిపిల్ల మీద పడదు. వాతావరణం చల్లగా ఉన్నా గూడా. సో, ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ కోళ్ళకేదన్నా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.